హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అండి. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో దిస్ ఈజ్ మీ. జాతర తర్వాత మస్తు ట్యాన్ అయిపోయిందండి ఫేస్ కానీ బాడీ కానీ. సో ఇది నేను అన్నమాట. సో అత్తయ్య నిన్న మడత పెట్టిన చీరలు ఉన్నాయి కదా, సో ఇవి అత్తయ్య చీరలు బెడ్ కింద ఉన్నాయి, అందులో పెట్టేసాము. తర్వాత రితువాడికి జర్నీలో మాత్రం వేయడానికి డైపర్ వాడుతున్నాను, ఇంట్లో ఆల్మోస్ట్ వేయట్లేదు. తర్వాత ఇవి నా చీరలు, ఈ పర్పుల్ చీర తెచ్చుకున్నాను కానీ కట్టుకోవడం అవ్వలేదు. అదిగో ఇక్కడే కవర్లో పెట్టి బీరువాలో పెట్టేస్తాను అనమాట. సో అందుకే సర్ది పెట్టేసాను అనమాట. సో ఇది మార్నింగ్ వ్లాగ్. మన బోనాల వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య ఆఫీస్కి వెళ్ళిపోయింది, అత్తయ్య పని చేంజ్ అయిపోయింది, వర్క్ లొకేషన్ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు కరువు పనికి పోయినప్పుడు మబ్బులు వెళ్ళేవాళ్ళు, సో ఇప్పుడు 6 o'clockకి వెళ్తారు. ఇత్తులు పెట్టడానికి పోతారు, అంటే సీడింగ్ అనమాట, సీడ్స్ వేయడానికి వెళ్తున్నారు. సో లొకేషన్ చేంజ్ అయిపోయింది. 1 o'clock వరకేమో వస్తుంది అనమాట. సో రుతుగాడు లేచి వాడిని బ్రష్ చేయమంటే నా బ్రష్ తెచ్చి అంటుండు. సో ఇది ఉందా, ఇది ఒకసారి క్లీన్ చేయాలండి. వీడు ఈ కేట్లు చూసిన ప్రతిసారి నాని వాళ్ళకి చిన్నప్పుడు కేటిల్ ఉందమ్మా, వాళ్ళు కేటిల్లోనే ఛాయ్ తాగిర్రు అని చెప్తా ఉంటాడు. సో మన పిట్ట స్టోరీ ఫాలో అయ్యే వాళ్ళందరికీ మొన్ననే పిట్ట స్టోరీ ఎండ్ అయినా కదా. కాదండి, 2 పిట్టులు అయ్యే పిట్లు ఇవి. అంటే అన్ని స్పారోస్ సేమే ఉంటాయి, బట్ ఇవి అవే నేను రెగ్యులర్గా చూస్తాను కదా. సో అవి వాటి ఇంటి లొకేషన్ని చేంజ్ చేసినాయి. సో మొన్నటి దాకా కనిపించలేదు, మళ్ళీ వారు మార్నింగ్ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినాయి. నేనైతే చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను కలిసినట్టుగా ఫీల్ అయిపోయాను. సో ఇక్కడ కొత్త గూడు కడుతున్నాయి, అంటే ఐ థింక్ అక్కడ ఉన్న పిట్ట పెద్దగా అయ్యి దానికి రెక్కలు వచ్చిపోయి ఇప్పుడు ఇక్కడ కొత్త గుడ్డు పెడుతురేమో కదా, నేను అదే అనుకుంటున్నా. సో అక్కడ ఉన్న లొకేషన్ ఇక్కడికి చేంజ్ చేసిరు. ఇల్లు ఇంకా కిచ్ సౌండ్ ఏం రావట్లేదు, అందులో బేబీ స్పారో ఏం లేదు. సో ఇవి ఎగ్స్ పెడతాయేమో. సో స్పారో లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందో నాకు కమెంట్లో చెప్పండి, లేకపోతే నేను కూడా ChatGPTలో సర్చ్ చేస్తాను. సో చేసి రేపు చెప్తాను. సో ఇక్కడ బట్టలన్నీ ఆరేసాను. ఇవి ఇట్లా ఆరేయాలంట మా రమ్య కానీ మా అత్తయ్య కానీ. ఎప్పుడు నాకు బట్టలు ఆరేయలేదంటారు, ఆరే రాదని చెప్పి ఎండున్న దిక్కు ఇట్లా నడుము పాటు ఇలా ఆరేయాలంట. సో ఇవి ఆడుతున్నాయి అనమాట. లోపల ఎక్కడో అదేందో బూరు ఊసిపోయింది, అది దానికి అంటింది. సో ఈ గూడు కడదామని నోట్లో చిన్న చిన్న అవి పెట్టుకొని తిరుగుతున్నాయి 2 కూడాను. కానీ భలే హ్యాపీగా వచ్చేసారు. దాని నోట్లో ఫెదర్ ఉంది, బర్డ్ది ఫెదర్ ఉంది. సో మెత్తడి పరుపులాగా రెడీ చేసుకుంటాయి. కానీ నిజమే కదండి, ఇల్లు కట్టుకోవడము, రెస్పాన్సిబిలిటీ చూసుకోవడము మన మనుషులకే అనుకుంటాం. పిట్టలకు, జంతువులకు అన్నిటికీ ఉంటాయి. తల్లి కోతి, పిల్ల కోతిని ఎప్పుడైనా చూసిర్రా? మనం కూడా బేబీస్ని ఎత్తుకునేప్పుడు ఉండి పాలిస్తూనే ఉండి చూడండి, ఆ తల్లి కోతులు చూస్తే బాబు వాటికి కూడా పోస్ట్ పార్టమ్ ట్రామా, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి అనిపిస్తుంది. కానీ పిల్లలైతే మనమైనా బెడ్ మీద వేస్తాం, అవి అయితే అతుక్కునే ఉంటాయి అమ్మకి. ఏమంటారు? తర్వాత మెడలు మనకి మెడల మీద చిన్న చిన్న పులిపి రావడం, మెడల్ కలర్ చేంజ్ అవ్వడం, ఇది ఇన్సులిన్ స్పైక్, ఇన్సులిన్ రెసిస్టెంట్కి ఏమంటారు, సింబాలిక్ అనమాట. సో దిస్ ఈజ్ అ టైమ్ నీ బాడీ చెప్తుంది నువ్వు డైట్ చెయ్యి అని, కానీ మైండ్ చెప్తుంది పీకనది అప్పుడే వాడుకొని ఎంజాయ్ చేయండి. సో వాటరు ఇందులో నింపెడుతున్నాం, ఈ మధ్య ఉన్నాయి కదా, దేనికో దానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. సో నా బోల్ తోమిడు కథం. ఇంకా రేపు లేకపోతే ఎల్లుండి హైదరాబాద్కి మనం వెళ్ళిపోవాలి. సో ఇంకా రమ్య వాళ్ళది ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. సో అత్తమ్మ లేదు కదా, లేవగానే ఇల్లు శాంతంగా ఉంటుంది. మా అత్తయ్య ఉన్నారు అనుకోండి, నేను అత్తయ్య లేవగానే ముచ్చటెడతాం. సో మా అత్తయ్య ఆఫీస్కి వెళ్ళిన అనుకోండి, వీళ్ళు మెల్లగా లేస్తారు. నేను అంత అర్లీగా ఏం లేవు, మన బోనాలు అప్పుడు నిద్ర లేదు కాబట్టి ఆ నిద్రలన్నీ ఇప్పుడు తీస్తున్నాం. వడదెబ్బ కాదు, ఒక రెయిన్లో తాకింది. సో ఒక సిచ్యువేషన్ నాది ఇంకోలా ఉంది. తర్వాత స్నానం అయిపోయింది, ఇంకా నేను చేయాలి పూజ, వీళ్ళందరికీ ఇంకా ఛాయ్ పెట్టాలి, పూజ అయినాక పెడతా అని చెప్పేసాను. నా దగ్గర స్టిక్కర్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి, కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఒక్క స్టిక్కర్ కానీ స్టిక్కర్ ప్యాకెట్ కానీ దొరకదు. మరి ఎందుకు దొరకదో నాకు తెలీదు. సో ఈ చెట్టు వానకి ఇరిగిపోయి పడింది అనమాట. సో ఉన్నదానికి కొన్ని పూలు పూస్తే తెంపాను. అండ్ మాకు మల్లె చెట్టు ఉంటుంది, దీనికి బోల్డ్ అని పూలు ఉంటాయి. ఇంట్లో పూజినప్పుడు దీనికి పూలు ఎక్కువ రావు, మరి అదేంటో నాకు అర్థం కాదు.
ఈ కట్టెల పైన ఏదైనా కవర్ వేయాలని చూస్తారు మా ఊళ్ళు. కానీ ఇంకా ముహూర్తం వస్తలేదు. ఈ వానకు తడుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి. కోర్స్ ఇప్పుడు వీటితో ఏం అవసరం ఉండదు. ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ అయిపోతుంది, సిలిండర్ బుక్ చేయడానికి టైం ఉంటుంది చూడండి, అప్పుడు అత్తే దాని మీద వండుతారు. అయినా కూడా కర్రీ ఒకటి వండుతుంది, కానీ మాకు రైస్ కుక్కర్ ఉంది. నెక్స్ట్ చలికాలం, వానాకాలం మాకు వేడి నీళ్ళు పెట్టుకోవడానికి. సో చలికాలం మేము ఎవరం రాము, జస్ట్ దసరా అప్పుడు వస్తాం బతుకమ్మకి, అప్పుడు వేడి నీళ్ళకి పనికొస్తాయి. సో నా పూజ డన్. నాకు మా గాలిపల్లి ఇంట్లో పూజ చేయడం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే స్పెషల్గా దేవుడికి గుడి ఉన్నట్టు ఉంటుంది కదా. సో హైదరాబాద్ది కూడా ఎందుకో రినోవేషన్ చేయించుకుందామేమో అనిపిస్తుంది నాకు. సో త్వరలో ఇంకొకరిది గృహప్రవేశం ఉంది హైదరాబాద్లోనే. సో ఆ ఇల్లు చూపిస్తాను, చాలా బాగా కట్టుకున్నారు. వీలైనప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వీలైనప్పుడు వెళ్ళి వీడియో షూట్ చేస్తే షేర్ చేస్తాను. అలా అని మనది కాదు, మనకు ఉన్న అప్పులు, ఉన్న ఈఎంఐలు, ఉన్న వాటికి కట్టుకోవడానికి, గోల్డ్ లోన్ వీటికి కట్టుకోవడానికి సరిపోతుంది. సో తెలిసిన వాళ్ళది. తర్వాత ఇది మా పూజ రూమ్. నా పూజ డన్ అనమాట. సో నిజంగానే మనం ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా, మనం ఎంత రిచ్ డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా ఆ నుదుటిన బొట్టు పెట్టుకుంటే వచ్చే ఆనందం ఏ ఆభరణాలుకి సెట్ అవ్వు. ఏ ఆభరణాలు వీటికి ఈక్వల్ కాదు. అంత మంచి లుక్, అంత మంచి వైబ్ మన ఫేస్ పైన వస్తుంది. దట్టు ఫ్రైడేస్ పూజ చేసినప్పుడు కాళ్ళకు పసుపు పెట్టుకుంటే ఇంకా మహాలక్ష్మి కళ వస్తుంది. సో బేసికలీ నాకు శ్రావణం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే బోనాల టైంలో ఎట్లా కాళ్ళకు పసుపు నిండుగా రెడీ అయ్యి పూజలు చేయడం, బోనం ఎత్తుకోవడం ఇట్లా ఉంటుంది. శ్రావణంలో మళ్ళీ అట్లనే ఉంటుంది. అండ్ శ్రావణం స్టార్ట్ అయిందా, బ్యాక్ టు బ్యాక్ దసరా వరకు, దీపావళి వరకు నాన్ స్టాప్ ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆ ఫెస్టివల్స్ అన్నీ కూడా నేను హైదరాబాద్లో చేసుకుంటాను. అండ్ వినాయక చవితికి అత్తయ్య కూడా అక్కడికే వస్తారు. సో ఇక్కడ దోశ వేసాను పిల్లలకి. దోశ పిండి కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే కడుపు నిండా వాళ్ళకి నచ్చినట్టుగా తినేది అదొక్కటే అనమాట. సో ఇక్కడ నాకు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి హెడ్కి వస్తుంది. సో జుట్టుని బాగా ఆరబెట్టుకుంటాను అనమాట. నాకు జుట్టు గట్టిగా దూచినా తలనొప్పి వస్తుంది. సో ఇప్పుడు 30-35కి వచ్చాక మనకు లేని రోగం లేదు, ప్రతిదీ రోగమేనా, ప్రతిదీ నొప్పేనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య నాకు వస్తుంది. సో పడుకుంటే నడుము నొస్తుంది, ఆ కలిపిలో బెడ్ సెట్ కాక. నీళ్ళమే పడుకుంటే నిద్ర పడతలేదు. బోలు ఎక్కువసేపు తోమితే చేతులు మండుతున్నాయి. వంగ ఎక్కువసేపు ఇల్లు ఉడిస్తే నడుము నొస్తుంది. ఎక్కువసేపు తినకుంటే బీపీ డౌన్ అవుతుంది. పొద్దునేమో చాయ్ తాగకుంటే ఇంకోలా ఉంటుంది. సో లేని నొప్పి లేదు. ఆ ఫీలింగ్ మీకు కూడా వస్తే నాకేనా, నేను ఒక్కదానే కాదు, మీరు కూడా చాలామంది ఉండొచ్చు. కమెంట్లో షేర్ చేయండి. సో లిటరలీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏమి నేను మా అత్తమ్మ 50 years వచ్చినా అంత స్ట్రాంగ్ ఉంది, నేను 34-35కే ఇట్లా అయిపోయినా ఏంటి అని. నిజంగానే కదా. తర్వాత రిత్తుకి తినబెట్టేశాను. పిల్లలకి టైం టు టైం తినబెడతాం చూడండి, అప్పుడున్న హ్యాపీనెస్ ఇంకెందులో ఉండదు. సో నాకు మా ఋతువాడికి తినబెట్టిన అంటే పెద్ద పని అయిపోయినట్టే. రమ్య వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్య ఉందనుకోండి, రమ్య తినబెడుతుంది. అత్తే ఉన్నారనుకోండి, అత్తే తినబెడితే ఋతు కడుపునే తినడు, రమ్యకి నాకు తింటాడు. మా రమ్యకి అర్థమవుతుంది. మా రమ్య మా అల్లుళ్ళకి కూడా అంత బాగా తినబెట్టలేదేమో, తన అల్లుళ్ళకి అంటే నా పిల్లలకి తినబెడుతుంది, తేజుకి తినబెట్టేది, రిత్తుగా తినబెడుతుంది. మళ్ళీ వాళ్ళుగా వేరే వాళ్ళకి తినరు, నాకు మా రమ్యకి. మళ్ళీ మా అత్తయ్యకి తింటారని కడుపుంటే తినరు. సో తర్వాత అత్తయ్య వచ్చేలోపు ఒక పని చేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాను. యాక్చువల్ పండగ వంటలు అన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అత్తయ్య ఆల్రెడీ ఎల్లిపాయలు నానబెట్టి పొట్టు తీసింది. అల్లం నానబెట్టి పొట్టు తీసింది. సో అల్లంని కట్ చేశాను, ఆరేయాలి. ఆల్రెడీ పొట్టు తీసి ఆరేసిందే, బట్ ఇంకోసేపు ఆరేస్తే బాగుంటుంది. తర్వాత వెల్లిపాయలు పొట్టు తీయాలి. నాకు నచ్చని ఒకే ఒక పని ఎల్లిపాయ పొట్టు తీసుడు. చెడ్డ చిరాకు వస్తుంది. కానీ ఇంకా అత్తయ్య వచ్చేలోపు ఏం చేస్తాం, అట్లీస్ట్ మెచ్చుకుంటుంది అత్తమ్మ, చేసేద్దామని చెప్పేసి ఎల్లిపాయలు వెళ్ళడానికి కూర్చున్నాను. నాతో పాటు నా 2 బంగారాలుగా కూర్చున్నారు. వీళ్ళకి ఫోన్ ఇవ్వకుంటే వీళ్ళ మైండ్ మస్తు చురుగ్గా పనిచేస్తుంది. ఫోన్ ఇస్తేనే మందబుద్ధి అయిపోతారు, ఫోన్ ఇవ్వకపోతే ఎన్ని పనులు చేస్తారో. సో ఇప్పుడు ఈ అల్లంకి, అల్లం అంట 3/4 కిలో తీసుకుంటే వెల్లిపాయలు కేజీ తీసుకోవాలంట. అంటే వెల్లిపాయ కంటే అల్లం తక్కువ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు. ఇది మా అత్తయ్య నాకు చెప్పిన టిప్పు.
నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, ఫ్రెష్గానే ఉండాలంటే ఏం చేయాలి అనేది షేర్ చేస్తాను. సో మన కండల కాంతారావు చేతులు చూడండి, ఇవి ఎప్పుడు తగ్గుతాయో. నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాను, నేను డైట్ ఎప్పుడు చేస్తాను, నేను వాకింగ్ ఎప్పుడు చేస్తానో ఏమో. హతవిధి ఇది కట్టని తీసేయాలండి ఫస్ట్, ఎట్టనో ఉంది. సో వీటికి వెళ్ళి ఒకటి ఇది తెచ్చి ఇది తీసి పడేయాలి. వీడికి ఇంకా వేరే హైదరాబాద్లో ఉన్నాయి, మళ్ళీ వచ్చేటప్పుడు అవి తీసుకురావాలి, లేదా కొనుక్కురావాలి. కానీ వీటిని మార్చాల్సిందే ఫిక్స్ అయిపోయాయి అనమాట నేను. ఎందుకంటే చూస్తే లుక్ అస్సలు బాగాలేదు. బంగారం అసలు ఇల్లు మాది, దానికి ఆ కట్టెని రోతపడింది. తర్వాత మా ఆయన, ఈయనదొక ప్రపంచం. ఎందుకు ఇంటికి వస్తా అంటారో నాకు అర్థం కాదు. గాలి పెళ్ళికి పోదాం, నాకు మంచిగా ఉంటుంది, గాలి పెళ్ళికి పోదాం, మా అమ్మ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అంటాడు. పొద్దున్న 11కి స్టార్ట్ చేస్తే రాత్రి 12కి మాకు ముఖమే చూపించాడు. తిండికి మేమే తీసుకుపోవాలి, ఛాయ మేమే తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మేమే చేయాలి. తర్వాత ఎల్లిపాయలుగా ఓల్చేసాం. లాస్ట్ మిగిలినవి ఉన్నాయి కదా, సో వాటిని ఒలవాలన్న రిస్క్ నేను తీసుకోలేను. సో వాటిని ఏం లేదు, ఇట్లా చేయితోటి ఇట్లా 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 అని దాని పొట్టును ఊదేసి మిక్స్లో వేసి పట్టుడే. ఎందుకంటే ఆ చిన్న చిన్న వెల్లిపాయలు ఒలుచుడు అంటే ఇంకా బాగా చిరాకు. మా అత్తే అంటారు చిన్న వెల్లిపాయలు నాటు వెల్లిపాయలు ఘాటుగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయని. కానీ నాకు అవన్నీ పక్కన పెడితే నాకు తొందరగా ఒలడానికి కావాలంటే పెద్ద వెల్లిపాయలు నేను తీసుకోవాలి, అవి హైబ్రిడ్ అంటారు. సో నేనైతే ఎక్కువ పెద్ద వెల్లిపాయలు తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. మా అత్తయ్యకి మా రమ్మేకున్న ఓపిక నాకు ఉండదు. సో నాకు ఉల్లిపాయ పొట్టు పైన ఒక లేయర్ తీయడానికి ఇష్టం, ఓపిక ఉండక నేను పైన ఒక లేయర్ తీసి పడేస్తా. సో అంత ఓపిక ఉంటుంది నాకు. తర్వాత ఈ అల్లం వెల్లిపాయ వేసి పడదాం. సో కొన్ని అల్లం మిగులుతుంది, ఎందుకంటే ఓవరాల్ చూస్తుంటే వెల్లిపాయ తక్కువ ఉంది, అల్లం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అల్లం కొంచెం మిగిలిచ్చి అల్లం వెల్లిపాయ వేసి పడదాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా రోజులు ఫ్రెష్గా బాగుండాలంటే స్టోర్ చేయాలన్న ఆలోచన ఉంటే ఇట్లా చేయండి. ఎప్పటిదప్పుడు చేసుకునే ఓపిక ఉంటే మీకంటే బెటర్ ఇంకెవరు ఉండరు. ఎప్పటిదప్పుడు చేసుకొని కూరలు కూడా బాగుంటాయి. ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ స్టోర్డ్. చదువుకున్నామే కానీ ఇంగ్లీష్ అయితే మర్చిపోయినాం. సో తర్వాత దీన్ని బాగా రోజులు నిల్వ పెట్టాలంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు అల్లం వెల్లిపాయలు 2 వేసి కొంచెం సాల్ట్ వేసి పట్టాలి. వీలైతే పసుపు కూడా. స్టోర్ చేసేటప్పుడు లెమన్ పిండాలి. లెమన్ అనేది నార్మల్గా మన దాని లైఫ్ని పెంచుతుంది. సో ఇది. సో దీంట్లో నేను పసుపు వేసాను, సాల్ట్ వేసాను, మిక్స్ చేస్తాను. మనం స్టోర్ చేసే ముందు నిమ్మకాయ పిండి పెట్టేయాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో ఇలా నిల్వ ఉంచుకుంది తినకూడదు అనుకుంటే మీరు ఫ్రెష్గా చేసుకోండి, ఇంకా మంచిది. సో మాకు అవ్వదు కాబట్టి నేను ఇంకా మా అత్తయ్యకి కూడా స్టోర్ చేసి పెడుతున్నాను. మా అత్తయ్య నాకు మా రమ్మకి ఇద్దరికి కూడా మా అత్తయ్యని అల్లం వెల్లిపాయ వేసేస్తుంది. సో ట్విస్ట్ ఏం తెలుసా, మా అత్తయ్యకి వెల్లిపాయ పొట్టు తీయడం అంటే చెడ్డ చిరాకంట. కానీ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, కోడలకు బిడ్డకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా అత్తయ్య చేసి పంపిస్తారు. ఆల్వేస్ గాలిపల్లికి వెళ్ళేసరికి నేను వెళ్ళే ముందైనా మా అమ్మ వెళ్ళే ముందైనా ఇద్దరం కలిసి వెళ్తే 2 కిలోలు ఒకేసారి పట్టి మిక్సీ పట్టి ఎవరిది వాళ్ళకి పెడతారు. సో అది మా అత్తయ్య అంటే. నేను చాలా లక్కీ దేనికైనా. సో మా అత్తయ్య ఇలా చేయడం కానివ్వండి. అండ్ నిన్నటి వీడియోలో అన్నారు, నేను అత్తయ్య ఒళ్ళో పడుకొని వీడియో తీసి షార్ట్ పెట్టాను, అక్క మీరు చాలా లక్కీ అక్క అని. అత్తయ్య ఎప్పటికీ అమ్మ కాలేదని. సో అత్తయ్య ఎప్పటికైనా అత్తయ్యనండి. కానీ మా అత్తయ్య లెవెల్ దాటిపోయి నన్ను చూసుకుంటారు. ఎందుకని ఒకగానొక కొడుకుని ఒకగానొక పిల్లని నేను, అండ్ నేను ఇంట్లో అలాగే ఉంటాను. సో చాలా మంచి కమెంట్స్ వచ్చేదానికి. మా అత్తయ్య కూతురే కోడలే, కానీ కోడల్ని మరీ పని మనిషిలాగా ఇంట్లో మనిషి కాదు అన్నట్టుగా ఎప్పుడు చూడరు. సో మీరు నా వీడియోస్ చూడొచ్చు, బాగా చూసుకుంటారు. అండ్ ఇది మా అత్తయ్య ఆఫీస్ డ్రెస్ అనమాట. సో వచ్చిన కోసం మా రుత్తు మా అత్తయ్య రాగానే నీళ్ళు తెచ్చిస్తాడు. సో ఇక్కడ మా అత్తయ్య కొత్త ఫోన్ తెప్పించాము, అది మీ అందరికీ చూపిస్తున్నాడు. ఎలా ఉందండి వీడియో నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.